మహమ్మదీయులు ముస్లిములు విదేశీయులు కాదు. ఒకటి, నువ్వు ఈ దేశంలోకి ప్రవేశించారు. ఇన్వేషన్ అనే మాటని వాళ్ళ హిస్టోరియన్స్ ఒప్పుకోవట్లా. ఇన్వేషన్ అనే మాటను ఒప్పుకోవట్లా. ఎక్స్టెన్షన్ అని అంటున్నారు. ఇట్స్ నాట్ ఇన్వేషన్, ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెండ్ అవుతున్నారు. ఎక్స్టెండ్ అయ్యారు వాళ్ళు. ఇన్వేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక దేశం అంటుంటే అప్పుడు ఇన్వేషన్ అవుతుంది, ఎక్స్టెన్షన్. సరే, దాన్ని ఉంచండి. వాళ్ళు విదేశీయులు కాదు అని చెప్పడానికి నేను చెప్పే ఉదాహరణ ఏంటి అని అంటే, బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు. ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు, విదేశీయులు కాదు. ఎందుకు కాదు అని అంటే, ఇప్పుడు మీరు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కలోనియల్ కంట్రీగా, అంటే వలస దేశంగా మార్చి పరిపాలన చేశారు. వలస దేశం. మనం బ్రిటిష్ వాళ్ళకి వలస పౌరులం. వలస అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే, బ్రిటిష్ వాళ్లకు ఒక మాతృదేశం అనేది ఒకటి ఉంది, ఇంగ్లాండ్. వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తారు వలస దేశంగా పాలించేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మన దేశాన్ని పరిపాలన చేస్తారు. అంటే వాళ్ళ దేశపు ఫ్యాక్టరీలకి ప్రతి కావాలనుకోండి, వాళ్ళకి అక్కడ బట్టలు ఉత్పత్తి చేయాలంటే ప్రతి కావాలి, వాళ్ళకి ప్రతి కావాలి. కానీ మన దేశంలో ప్రజలకు ఏం కావాలి? తిండి గింజలు కావాలి. కానీ తిండి గింజల్ని ఉత్పత్తి చేయకుండా వాడు ఏం ఉత్పత్తి చేయిస్తాడు? ప్రతి ఉత్పత్తి చేయిస్తాడు. తిండి గింజల బదులు పొగాకు ఉత్పత్తి చేయిస్తాడు, లేదా ఇంకొక వాణిజ్య పంటను ఉత్పత్తి చేస్తాడు. తద్వారా ఈ దేశపు సంపదని వాళ్ళు ఏం చేస్తారు? తరలించుకుపోతారు. అలా తరలించుకుపోవడాన్ని గురించే దాదాభాయ్ నౌరోజీ ఏం సిద్ధాంతం చెప్పాడండి? డ్రెయిన్ థియరీ అన్నాడు కదా. డ్రెయిన్ అన్న మాటకు అర్థం ఏంటి? డ్రెయిన్ అంటే మురుక్కాలం అని కాదు, పంటకాలం కూడా డ్రెయిన్ అంటాం. డ్రెయిన్లో లక్షణం ఏంటి? ఏకదిశాత్మకం. అంటే ఒకవైపుకే ప్రవహిస్తుంది, రెండో వైపుకి రాదు. అంటే ఇక్కడి నుంచి సంపద ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుందే తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. దాన్ని డ్రెయిన్ థియరీ అన్నమాట. సో డ్రెయిన్ ఈ దేశం నుంచి వాళ్ళు సంపద కోట్లాది రూపాయలని సంపద తరలించారు. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మరి మహమ్మదీయులు భారతదేశంలో ఏం చేశారు, ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆలోచించి ఒక చిన్న థియరీ కనుక్కున్నాను నేను. దాని పేరేంటంటే, వీళ్ళది డ్రెయిన్ థియరీ అయితే మహమ్మదీయులది ఫౌంటైన్ థియరీ. వాళ్ళు ఒకానొక దశలో ఎక్కడి నుంచో వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకు మాతృదేశం లేదు. గమనించండి, వచ్చిన తర్వాత వాళ్ళకి మాతృదేశం లేదు. ఏది మాతృదేశం? భారతదేశమే మాతృదేశం. నేను ఎవడైతే వచ్చి ఈ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయాడో, గజని, గోరి, అహ్మద్ షా అబ్దాలి, వీళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో లేరు కదా. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఈ దేశంలో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు మాతృదేశాన్ని వదిలేసి వచ్చారు ఈ దేశానికి. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. అక్బరు, బాబరు, షాజహాను, వీళ్ళందరూ కూడా అలావుద్దీన్ ఖిల్జీ, షేర్షా, వీళ్ళందరూ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశపు సంపద ఎలా ఉంది? అనేది ఫౌంటైన్ లాగా ఉంది. ఫౌంటైన్లో మీకు వాటర్ ఎంత పైకి ఎగజిమ్మినా ప్రతి చుక్క మళ్ళీ అందులోనే పడుతుంది. అంటే వాడు ఈ దేశంలో తిన్నారో, తిరిగారో, మంచి చేశారో, చెడు చేశారో, ఈ దేశపు సంపద మాత్రం ఎక్కడికి తరలి వెళ్ళిపోలేదు. మంచే చేశారు అని నేను ఎప్పుడు అనడం లేదు. అసలు రాజులు అంటే మంచి చెడులు ఒక మతాన్ని బట్టి ఎప్పుడు ఉండవు. నువ్వు 5 ముస్లిం చక్రవర్తుల్ని చెడ్డ చేసిన వాళ్ళని చూపిస్తే, నేను 50 మంది హిందూ చక్రవర్తుల్ని చెడ్డ చేసిన వాళ్ళని చూపిస్తాను. అసలు రాజైన వాడు మంచి చేయటం ఎక్కడుందండి? రాజులు మనుషులకు ఎప్పుడు మంచి చేశారండి? అసలు రాచరికమే ప్రజల్ని పీడించే వ్యవస్థ కదా. ఇంకా మళ్ళీ అందులో మంచి ఏముంది?
హిందువు అయితే మంచి చేస్తాడనా? మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులము, మంచి అన్నది మాల అయితే మాల. కాబట్టి మంచి చెడులు మతాన్ని బట్టి ఉండవు. కాబట్టి వాళ్ళు ఎర్రకోట కట్టినా, నెమలి సింహాసనం కట్టినా, లేదా ఇంకొక తాజ్మహల్ కట్టినా వాడు భారతదేశంలోనే కట్టాడు. మరి ఈ దేశంలో మరి ఈ హిందూ దేవాలయాలన్నింటినీ విధ్వంసం చేశారు కదండి. నువ్వు ఏ కాలం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఏ కాలం గురించి మాట్లాడుతున్నావు? కాలానికి ఒక లక్షణం ఉంటుంది. మన మధ్యయుగాల గురించి మాట్లాడుతున్నాం. మధ్యయుగాల గురించి మాట్లాడుతున్నాం మనం. మధ్యయుగాల్లో భారతదేశంలో జరిగిన దేవాలయ విధ్వంసం కన్నా భీకరమైన మత యుద్ధాలు యూరోప్లో జరిగాయి. భీకరమైన యుద్ధాలు, మత యుద్ధాలు జరిగాయి. నేను దాని జోలికి కూడా నేను వెళ్ళటం లేదు. ఈ దేశంలో మహమ్మదీయ చక్రవర్తులు హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేసిన మాట వాస్తవం. అయితే మరి హిందువులు విధ్వంసం చేసిన జైన బౌద్ధ దేవాలయాల విషయం ఏమిటి? శైవ వైష్ణవులు కూడా ఈ దేశంలో బౌద్ధ దేవాలయాలను విధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి కదా. మనకి వాళ్ళు కనిపిస్తున్న పంచారామాలన్నీ కూడా ఒకప్పుడు బౌద్ధ స్తూపాలేనని చాలా బలమైన వాదన ఉంది. వాటిని విధ్వంసం చేసి ఆ స్థానంలో శివాలయాల్ని నిర్మించారని చెప్తున్నారు. కేవలం ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దేవాలయాల విధ్వంసంకి విగ్రహారాధన ఎంత కారణమో, వాటిని ధనాన్ని దోచుకోవడం కూడా చాలా కీలకమైన కారణం. నేను ఒక మాట చిన్న ప్రశ్న వేస్తాను. ఇవాళ భారతదేశంలో దేవాలయాల్ని దోపిడీ చేసిన, ఇప్పుడు ఆధునికంగా మాట్లాడుతున్నాను, దేవాలయాల్ని దోపిడీ చేసిన, హిందూ దేవాలయాల్ని దోపిడీ చేసిన ఒక 10 కేసులు తీసుకోండి. మీరు 10 కేసులు తీసుకోండి ఊరికే ఉదాహరణకి. అందులో 9 హిందువులు చేసినవేగా ఉండేది. గట్టిగా మాట్లాడితే 10కి 10 కూడా వాళ్ళేగా చేస్తారు. నిన్నటి నుంచి అజిత్ దోవల్ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది, తెలుసునా? అజిత్ దోవల్ది ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దోవల్ కూడా నేను అలా అనలేదని చెప్తున్నాడు, కానీ ఫ్యాక్ట్ చెక్ మాత్రం ఇతను ఇలాగే అన్నాడని చెప్తాను. ఏంటో తెలిసిన, అది పాకిస్తాన్ రిక్రూట్ చేసుకుంటున్న ISI ఏజెంట్స్లో 80% మంది హిందువులట, 20% మంది ముస్లింలట. 2 రోజుల నుంచి అది ఇట్స్ వెరీ పాపులర్ ఇదవుతుంది. ISI రిక్రూట్ చేసుకుంటున్న ఏజెంట్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్. డబ్బులు, జాతి గీతి మతం గీతం జాంతానాయి. అబ్బాయి నేను అలా అనలేదని ఆయన అంటున్నారు, కానీ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం లేదు ఇతను చాలా క్లియర్గా ఇది అన్నాడని ఉంటారు. ఇప్పుడు ఏదో తమరు శుద్ధం తడికి అడ్డం అని ఏదో సార్లు చెప్తారు. శుద్ధంగా ఉన్నారని ఎవరూ చెప్పట్లేదు, అందరూ మంచివాళ్ళేనని ఎవరూ చెప్పట్లేదు. మంచితనం మారుతూ ఉంటుంది అది. అంతేగాని నువ్వు ఒక మతం మీద బ్రాండెడ్గా నువ్వు ఒక మతం ఇది చేస్తోంది అని చెప్పడానికి వీల్లేదు. జరుగుతున్నా ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి మనం కాదనడానికి ఏముంది అక్కడ? యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు సప్రెస్ ఇట్. ఇంకొక వాదన బాగా బలంగా వినిపిస్తోంది. ముస్లింలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళు 4 భార్యల్ని వివాహం చేసుకోవచ్చు, ఎంతోమందిని చేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని విపరీతంగా పుట్టించేస్తున్నారు అన్నప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అదేం కాదు, వాళ్ళ బర్త్ రేటు 2.3 కంటే ఎక్కువ ఏమీ లేదు. ఇప్పుడు ముస్లిం బర్త్ రేటు 2.3 కంటే ఎక్కువ లేదు. అది జనన మరణాల రేటుని బ్యాలెన్స్ చేసే రేటు ఉంటుంది కదా, దానికంటే అదేమి ఎక్కువేమీ లేదు. ఇప్పుడు ఎక్కువేమీ లేదు. సరే, దాన్ని అలా పెట్టినా వాళ్ళు 4 భార్యలను చేసుకోవచ్చు, లేదా 3 భార్యలను చేసుకోవచ్చు, 2 భార్యలను చేసుకోవచ్చు అని అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి లెక్క తీద్దాము, ముస్లింల్లో ఎక్కువ మంది ఎంతమందికి 2 భార్యలు ఉన్నారు, హిందువులు అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క తీద్దాం. దానికి మతమే ఉండాల్సిన అవసరం ఏమి లేదు. మతం కాకపోతే లెజిటమైజ్ చేస్తుంది, ఇల్లిజిటమేట్గా జరిగేదాన్ని ఎవరు లెక్కలు తీస్తారు? తర్వాత ఇంకొక అంశం కూడా నేను చెప్తాను. జాతి ఇదంతా నిర్మాణం ఇంకా నేను పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఈ జాతి నిర్మాణంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర అపారమైన పాత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర గురించి అది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవలసిన
అంశం అది. ఇంకా నేను దానిలోకి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళ ప్రాణాలే రక్షించడం దగ్గర నుంచి ముస్లిం మన ఇది జాతీయ జెండా రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యడం దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే చాలా పరిణామాలు ఉన్నాయి.